తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మీరంతా గుండె లోతుల నుండి ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షాన్ని ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను. కొన్ని దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఒక్కో విగ్రహాన్ని తయారు చేసుకున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అధికారికంగా ఇంతవరకు ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోలేదన్నారు ఆయన. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఒక విగ్రహం ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు సభలో ఉండాల్సిందన్నారు. ప్రతిపక్ష సభ్యులు సభకి రాలేదంటే వారికి తెలంగాణపై, తెలంగాణ తల్లిపై గౌరవం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మేము తెలంగాణ తల్లికి సంబంధించి మనందరికీ తెలిసింది, కొన్ని దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఒక్కొక్క విగ్రహం తయారు చేసుకున్నప్పటికీ అధికారికంగా ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అని చెప్పి రాష్ట్ర ప్రజల భావోద్రేకాలు అన్నింటినీ అందులో రంగరించి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఈరోజు చేసుకుంటూ దానికి సంబంధించిన ప్రకటన చేసినప్పుడు నిజంగా తెలంగాణ మీద, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సభలో ఉండి వారి అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకుండా సభ వదిలిపెట్టిపోవటం అంటే మేమందరం భావిస్తాం, మీకు నిజంగా అసలు తెలంగాణ మీద, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉందా, లేకపోతే కేవలం అధికారం. తెలంగాణ తల్లి రూపకల్పన విషయంలో ఇతర పార్టీల నుంచి సూచనలు, సలహాలు ఆశించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కానీ ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందన్నారు. అసెంబ్లీకి రావద్దు, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చర్చల్లో పాల్గొనొద్దని నిర్ణయించుకుందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. తల్లి రూపకల్పన విషయంలో మేము ఆశించాం అధ్యక్ష, ఇతర పార్టీలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు కానీ, వారి లీడర్ కానీ ఒక మహత్తరమైన చారిత్రాత్మకమైన కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో వారికి ఉన్న గొప్ప అనుభవాన్ని మా అందరితోని కూడా రాజకీయ ప్రస్తావనతో అసెంబ్లీకి రావద్దు, ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చలో పాల్గొనొద్దని ఉద్దేశాన్ని విడనీయాలి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు ఒక పార్టీకి సంబంధించినవని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు అధికారికంగా తాము ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఆయన. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, కలెక్టరేట్లలో ఈ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే గతంలో సోనియా గాంధీని దేవత అని కేసీఆర్ పొగిడారన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇప్పుడు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా కేసీఆర్ చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇదేనా తెలంగాణ మర్యాద అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. గౌరవ ప్రతిపక్ష నాయకుని చెప్తున్నా, అక్కడ కూర్చొనేమో దేవతన్నాం,
14 మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కొచ్చినావు. నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నావు. ఇవాళ ఏం మార్పు వచ్చింది? ఇచ్చిన రుణం తీసుకోకుంటే కనీసం పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఏనా? అధ్యక్ష, ఊళ్ళల్లో అంటారు తెలంగాణలో, ఇంటికి వచ్చిన వారిని ఇంటికి వచ్చిన వారి మర్యాద చేసి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఇచ్చి 10 ఏళ్ళు అనుభవించి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది? 80,000 పుస్తకాలు ఎక్కడ పోయినాయి? మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నారు. తల్లి రూపం అంటే వజ్రాలు వైడూర్యాలు కాదని సామాన్యునికి అందుబాటులో ఉండాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తెలంగాణ తల్లి అభయహస్తాన్ని ఆశీర్వాదంగా చూడాలని చెప్పారాయన. మాకే అనిపించింది, తల్లి అంటే తల్లికి ప్రతీక ఎలా ఉంటుంది? బంగారం, ఎప్పుడు బంగారపు మెడలు, లేకపోతే బంగారపు వడ్రాణాలు, లేకపోతే ఇటువంటి కాదు కదా. సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. హస్తం అంటే వారు అభయహస్తం అన్నారు, నేనేం ఆశీస్సులు అంటున్నాను. ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. వాస్తవం మాకే అనిపించింది తల్లి